వెల్కమ్ టు స్టూడియో తెలుగు. అమరాపురంలో జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కోనసీమ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు, కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు, ముమ్మిడివరం ఎమ్మెల్యే బుచ్చిరాజు, ఎమ్మెల్సీలు కుడిపుడి సూర్యనారాయణ, బొమ్మి ఇజ్రాయెల్, ఐ వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా మహిళా మండలను ఉద్దేశించి మాట్లాడారు. విద్యలో వాణి, సాహసంలో రుద్రాణి, అడుగడుగాని సహకారం లేనిదే సాగున ఈ జగం అంటుంది సమస్త లోకం. ఆకాశంలోనూ అంతరిక్షంలోనూ కాదు, ఆత్మీయతలోనూ అనురాగంలోనూ ఆమె, పాలనలోనూ తనే, లాలనలోనూ తనే. మహిళ లేనిదే మగి ఎక్కడుంది? భూమి లేని చోట ఆకాశం ఉంటుందా? ఆకాశమే లేకపోతే చుక్కలు రెక్కలు విప్పుకొని మొలుస్తాయి. సృష్టికి ప్రతి సృష్టి చేసే శిల్పి మహిళ. ఊర్పుకి మార్పుకి మరో పేరు మహిళ. తల్లిగా, చెల్లిగా, అనురాగవల్లిగా నేడు అన్ని రంగాలలోనూ పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. మహిళ మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మళ్ళీ తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఆర్థికంగా స్థిరపడాలి. ఆ విధానంతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ రోజు మీ అందరికీ తెలుసు, మీ పిల్లలందరూ పాఠశాలలో అటు ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఎక్కడ చదువుకున్నా 15,000 రూపాయలు ఇస్తామని చెప్తాం. అది చిన్న విషయం కాదు, చాలా ఆర్థికంగా కూడుకున్నటువంటి విషయం. అయినా సరే, ఇబ్బందులున్నా కష్టమున్నా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. రేపు మే నెలలో ఏదైతే తల్లికి వందనం కింద ఒక పిల్లవాడున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా ఒక్కొక్కరికి 15,000 చొప్పున ఈరోజు రేపు మే నెలలో మీ అకౌంట్లో డబ్బులు వేసే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టామని చెప్పి తెలియజేస్తున్నాను. మళ్ళీ మీ పేరుతో హౌస్ సైట్ పట్టాలు, పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో ఇల్లు లేని పేదవాడు ఉండకూడదు. అది కూడా ఏదో ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది కట్టుకున్నామనే కాకుండా పగలంతా తిరిగి కష్టపడి సాయంత్రానికి ఇంటికి వచ్చేసరికి ఆహ్లాదకరంగా ఆనందంగా జీవించడానికి బ్రహ్మాండమైనటువంటి ఇల్లు మహిళల పేరుతో ఇచ్చి కట్టించాలని చెప్పి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ రోజు టెక్నాలజీ లేదు, ఈ రోజు టెక్నాలజీ వచ్చింది. ప్రతి ఒక్క మహిళ చేతిలో ఒక ఫోన్ ఉంది, అప్లికేషన్స్ అన్ని వస్తున్నాయి, చాలా సింప్లిఫైగా చేస్తున్నారు. కాబట్టి మీరు టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. అందులో కొత్తగా ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం యువ నాయకుడు లోకేష్ బాబు నాయకత్వంలో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారు. ఒకప్పుడు మహిళలు ఒక సర్టిఫికేట్ కావాలన్నా, ఏదైనా ఒక అవసరం కావాలన్నా ఆఫీసుల చుట్టూ తిరిగేవాళ్ళు. ఈరోజు ఎక్కడ తిరగవలసిన అవసరం లేదు. వాట్సాప్ గవర్నెన్స్ వచ్చింది. ఇప్పటికే 150 సర్వీసులు అందులో ఈరోజు అందిస్తున్నాం. మార్చి నెలాఖరు నాటికి 500 సర్వీసులు అందించాలని మన ప్రభుత్వం లోకేష్ బాబు గారి నాయకత్వంలో నిర్ణయం తీసుకున్నాం. అది ఆలోచించి చంద్రబాబు గారు మధ్యలో పెట్టి అమలు చేసి ఈ వేళ మహావృక్షంగా పెరిగి మీ యొక్క ఆర్థిక స్వేచ్ఛ కారణమైనటువంటి డ్వాక్రా సంఘాలనే పథకాన్ని చంద్రబాబు గారు పెట్టారు. కాబట్టి ఈ రోజు మీ అందరికీ చేతిలో డబ్బులు ఉన్నాయి. చంద్రబాబు గారు డ్వాక్రా సంఘాలు పెట్టకుండా మీ చెయ్యాలని ఉండేది. మగాళ్ళ దగ్గర ఇలా ఉండేది, భర్త గారి దగ్గర, అన్నయ్య దగ్గర, తండ్రి దగ్గర, అందరి దగ్గర ఉండేది. ఇలా ఉంది, అవునా కదా? ఇప్పుడు మీ చెయ్యాలా ఉంది, ఇలా అయిపోయింది. ఇప్పుడు ఎలా అయిపోయింది? భర్తకు మీదే ఇవ్వాలా, పిల్లలకి మీదే ఇవ్వాలా, తండ్రికి మీదే ఇవ్వాలా. ఎందుకంటే మీ కెపాసిటీ పెరిగిపోయింది. మీరు 10 మంది బ్యాంక్ వెళ్తే 10 లక్షల రూపాయలు లోన్ మీకు ఇచ్చేస్తారు. ఇస్తారా? 10 మంది భర్తలు అంటూ ఇస్తారు బ్యాంకుకి. ఇస్తారా? ఇప్పుడు 10 మంది మీ భర్తలు వెళ్తే బ్యాంక్ కూడా రాని కూడా డబ్బులు 10 మంది మీరు వెళ్తే 10 లక్షలు చేస్తారు. దీని కారణంలో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను, మహిళా జీవితంలో మర్చిపోలేని పేరు, మర్చిపోలేని వ్యక్తి
నారా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పటికీ గుర్తించుకో. సంతోషంతో నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. 1994లో నేను శాసనసభ్యుగా ఉన్నప్పుడు మహిళలందరూ కూడా ముందు వచ్చే పరిస్థితి ఉండేవి కాదు. ఆనాడు డోక్రా ఉద్యమం ప్రారంభమైంది. రూపాయి పొదుపు చేసుకుని మహిళలందరూ కూడా సంఘాలుగా ఏర్పడి ఆనాడు వారు బ్యాంకులకు వెళ్ళి వారందరూ కూడా ఒక బలీయమైన శక్తిగా మారి డ్వాక్రా సంఘాలు అంటే ప్రపంచంలో యొక్క ప్రత్యేకమైన గుర్తింపుని ఆనాడు తీసుకురావడం జరిగింది. ఆనాడు మొదలైన ఉద్యమం ఈనాడు సర్వస్వతంత్రులుగా మహిళలందరూ కూడా అన్ని రంగాల్లో కూడా దూసుకుపోయే పరిస్థితులు నేడు మనం చూస్తా ఉన్నాం. మగవాళ్ళతో సంబంధం లేకుండా మీరు సర్వస్వతంత్రులుగా ప్రపంచంలోని అన్ని దేశాలలో కూడా అన్ని రంగాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు సంపాదించుకుని అవసరమైతే మగవారు కలిసి రాకపోయినా మా కాళ్ళ మీద నేను నిలబడి ముందుకెళ్ళగలమనే ధైర్యాన్ని శక్తిని ఈనాడు మహిళా శక్తి సంపాదించుకుంది. ఇది చాలా గర్వకారణం. ఈనాడు మన దేశానికి రాష్ట్రపతిగా ఉన్న ద్రౌపది ముర్ము గారు ఒక మహిళ. అదేవిధంగా మన దేశానికి ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు ఒక మహిళ. మన రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి వంగలపూడి అనిత గారు ఒక మహిళ. ఈ విధంగా మహిళలందరూ కూడా ఎంతో ఉన్నతమైన స్థానాల్లో ఈనాడు ముందడుగు వేశారు. దానికి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి రూపకల్పన, వారిని ప్రోత్సహించిన విధానం, వారి కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు, రిజర్వేషన్లు ఆనాడు ఎన్టీ రామారావు రాష్ట్రకు మహిళలకు కల్పించారు, రిజర్వేషన్లు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లారు. విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ ఇవ్వడమే కాకుండా ఆనాడు మహిళల కోసం ప్రత్యేకమైన ఒక రేషన్ షాపు ఇచ్చిన, ఒక రేషన్ కార్డు ఇచ్చినా, ఒక పట్టా ఇచ్చినా, ఒక ఇల్లు ఇచ్చినా, రుణం ఇచ్చినా ఆనాడు ఇచ్చి ప్రోత్సహించడం జరిగింది. ఆనాడు 10 సంవత్సరాల ఎమ్మెల్యేగా మహిళల కోసం పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి వారిలో చైతన్యం తేవడానికి ఎంతో కృషి చేయడం జరిగింది. ఈనాడు ఆ చైతన్యం అవసరం మీరే అందరికీ చెప్పేలా ఉన్నారు. ఇప్పుడు మీరు ఎవరిలో చూసి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మగవాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని చూసుకుని నేర్చుకునే పరిస్థితి వచ్చిందని సగర్వంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రపంచంలో ఎక్కడైనా మహిళలు పూజింపబడాలి అంటే మహిళలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు కలిసి ఉంటారంట. అది మరి అన్నాడు యదా నాస్తి పూజంతే అన్నదే తత్ దేవత అన్నారు. ఆ సూత్రాన్ని చూస్తే మహిళలందరూ కూడా ఈనాడు మనందరూ కూడా వాళ్ళని గౌరవించుకోవాలి. వాళ్ళు గౌరవించుకున్నప్పుడే మనం గౌరవించుకున్నట్టు అవుతుంది. ఈనాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఇది ముందుకు వెళ్ళాలి. ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ ఈ మహిళల కోసం కొన్ని కార్యక్రమాలు, సూపర్ 6 ఇతర కార్యక్రమాలు కూడా పెట్టడం జరిగింది. మహాశక్తి కార్యక్రమాలు పెట్టడం జరిగింది. అవన్నీ కూడా భవిష్యత్తులో మీకు అందించడం కోసం కూడా ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. మీరు ఇంకా బాగా ఎదగాలి, ఇంకా బాగా ముందరికి వెళ్ళాలి. మహిళలందరూ బాగుండాలి. మహిళలు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది, కుటుంబాలు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది అనే విషయాన్ని తెలియజేసుకుంటూ మరి నాకు మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.